బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరీంనగర్ కస్తూర్బా కాలేజీలో దారుణం జరిగింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్షిత అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మార్చురీలో అక్షిత మృతదేహం ఉంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లి అక్షిత స్వగ్రామం. తమ కూతురి మరణానికి కాలేజీలో వేధింపులే కారణమని చెప్పి అక్షిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఇది గుండె పగిలిపోయే వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థి ఆత్మహత్య చేసుకుందంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఏంటి అక్కడ పరిస్థితి ఉంటుందనేది. కరీంనగర్ కస్తూర్బా కాలేజీలో దారుణం జరిగింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్షిత అనే ఇంటర్ విద్యార్థిని అక్కడ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అసలు ఇంతకీ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, ఏం జరుగుంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, అసలు ఇంతకీ ఎందుకు అక్షిత ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది? థ్యాంక్ యూ సచిన్. పరీక్షలు వస్తున్నాయంటేనే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపే సంఘటనలు అనేక సందర్భాలుగా మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తున్నాం. తాజాగా కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి శాంతినగర్ లో కస్తూరిబా విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి అక్షిత ఇటీవల నిర్వహించినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో కామర్స్ లో పరీక్షలు తక్కువ వచ్చాయంటూ నేను ఉండడం వేస్ట్ అంటూ ఒక సూసైడ్ నోట్ రాసినట్టుగా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగా నేను ఉండను, చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి వెంటనే మల్యాల మండలం, జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లికి సంబంధించినటువంటి వీరి స్వగ్రామం, అక్కడే చదివినటువంటి ఈమె అత్యంత ధైర్యవంతురాలని చెప్తున్నారు స్థానికులందరూ కూడా. ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. వాళ్ళ నాన్నని అడుగుదాం. మీరు కాస్త తెమిలంగా ఉండండి. ఏం జరిగింది అసలు, మీరు ఏం చేస్తారు? నా బిడ్డ అట్లా చనిపోదు, నా బిడ్డ ధైర్యవంతురాలు. మాకు మేడం 7:30కు ఫోన్ చేసింది, ఇట్లా మేము హాస్పిటల్ తీసుకుపోతున్నాం అన్నది. మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. నాకు ఇక్కడికి వచ్చినాక తీరా చూసే వరకు నా బిడ్డ కళ్ళ కనబడతలేదు, అక్కడ లోపల ఉన్నది. ఆ బిడ్డ మరి ఏమైంది, ఎట్లా చనిపోయింది అన్నది. నాకైతే నా బిడ్డ ధైర్యవంతురాలు, నాతో మంచిగా మాట్లాడింది. మీకు ఎప్పుడు మాట్లాడింది మీ పాప? 4 రోజులు అవుతుంది. డ్రెస్సులు తీసుకొని రా, ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అన్నది మా బిడ్డ. అంటే మీరేమనుకుంటున్నారు? నా బిడ్డ ఎందుకు చనిపోయింది అదే నాకు కావాలి. అనుమానం ఉంది. మొత్తం మీద తల్లిదండ్రులకి కొంత ఆమె ధైర్యవంతురాలు, 4 రోజుల క్రితమే తనకు మాట్లాడింది, అయినప్పటికీ కూడా ఏం జరిగింది తెలియనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కొంత ఆవేదన భరితమైనటువంటి స్వరంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, ఇక్కడంతా కూడా ఒక విషాదమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. వాళ్ళ అమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీతో ఎప్పుడు మాట్లాడింది ఆమె ఇట్లా చేసుకున్నాను? 4 రోజుల కింద మాట్లాడి, అమ్మ సెకండ్ సాటర్డేకి బట్టలు దేనిస్తారు, నువ్వు బట్టలు తీసుకురా అన్న, తీసుకొస్తా బిడ్డ అన్న. రాత్రి నిన్న సాయంత్రం 7:30కు మేడం ఫోన్ చేసి మీ అమ్మాయి కొంచెం సూసైడ్ చేసుకుంది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నది. మేము ఇక్కడికి వచ్చేదాకా నా బిడ్డ గిట్ట చచ్చిపోయిందని మాకు తెలియదు, మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది, ఏ కారణంగా చచ్చిపోయింది మాకు తెలగోలు కావాలి. మేము కూలి చేసుకొని బతకటోళ్ళం, కట్టపడిన 2 బిడ్డలు నేను చదివించుకున్నయ్యా. సచిన్, అత్యంత విషాదభరితమైనటువంటి వాతావరణం ఇక్కడ చూస్తున్నాం మనమంతా కూడా. ఎందుకంటే వారు రెక్కాడితే గాని డొక్కాడనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా పిల్లల్ని మంచిగా చదివియాలి, ఉన్నత విద్యావంతులను చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందు నుంచి కూడా చదువుకోవాలని చెప్పేసి ఎంకరేజ్ చేసినటువంటి కుటుంబం. అయితే ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి వారు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తల్లిదండ్రులు మాత్రం ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె సహజంగానే ధైర్యవంతురాలు అక్షిత. పెద్ద కూతురు ఉంది, అయితే ఈమె చిన్న కూతురు. ఆమె ధైర్యంగా ఉంటుంది, ఇట్లాంటి ఘటనకు పాల్పడే పరిస్థితి లేదంటుంది. మనతో గ్రామస్తులు ఉన్నారు. మీరు అక్కడేనా, గ్రామం అదేనా? ఏం జరిగింది అసలు? అమ్మాయి పేరు అక్షిత. ఆమె 5th to 10th వరకు మల్లపూర్ స్కూల్ చదువుకున్నది. ధైర్యవంతురాలు, ఇట్లా పిరికితనం ఆమె దగ్గర లేదు. ఆమె ఎంతో మంది కూడా ధైర్యం చెప్పేది. నా కొడుకు, పెద్ద కొడుకు కూడా అన్నయ్య మంచి చదువుకోవాలి అని
ఆమె. మాకు ఇది ఏంటంటే మొత్తం అనుమానం ఉన్నది. ప్రిన్సిపల్ గారు చెప్పింది ఒకదానికి ఒకటి పొంతన లేదు. అసలు సూసైడ్ చేసుకున్నప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ మార్చి రూమ్ లో పెట్టినాకనే మాకు ఇక్కడ దాకా వచ్చేదాకా మాకు తెలియదు. ఏమన్నారు, మంచిగా ఉంది రండి అని అన్నారు. ఆల్రెడీ అది 5 గంటలకు 6 గంటలకు చనిపోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే, వాళ్ళ వ్యవస్థ నిర్లక్ష్యం వల్లనే నా బిడ్డ చనిపోయింది, మా తమ్ముని బిడ్డ. మేము గరీబ్ వాళ్ళం. కంపల్సరీ మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి, ఈ మీడియాకు నేను విన్నవించుకుంటున్నాను. సచిన్, కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కూడా వచ్చారు. గత రాత్రి నుంచి కూడా దీనిపైన పూర్తిగా ఖండిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏబీవీపీ, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘ సంస్థలంతా కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి పీడీఎస్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. మీరు చెప్పండి, ఏం జరిగి ఉంటది, ఎట్లా చూడొచ్చు? ఈరోజు కోటి ఆశలతోటి ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులు, ఇలాంటి విద్యార్థులతోటి ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఈ చింతకుంట ప్రిన్సిపాల్ పైన ఆ హౌస్ మాస్టరు, అలాగే బెస్ట్ అచీవ్మెంట్ బుక్ అయితే ఎవరైతే నమోదు చేసిరో వారి పైన కఠిన చర్యలు తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి సుమోటగా ఈ కేసును నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపాలని చెప్పి మేము పీడీఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ పాపను వీళ్ళు ఒక బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పి ఒక బుక్ అనేది అది ప్రభుత్వము ఆదేశానుసారంగా అది పెట్టింది కాదు, సొసైటీ సంబంధించింది కూడా కాదు. వీళ్ళ స్వంత నిర్ణయాలు తీసుకొని ఆమె ఆత్మహత్యకు ఈ రోజు ప్రేరేపించిన పరిణామాలు అవే. ఆ బెస్ట్ అచీవ్మెంట్ బుక్ కు పూర్తి బాధ్యత ఆ సంబంధించిన ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్ ఎవరైతే నమోదు చేసిరో వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ అక్షితకు ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాలి. ఆమె చదువు మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఒత్తిడికి గురై ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ మానసికంగా వాళ్ళను మెంటల్ గా మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ చదువు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి మరణాలకు కారణమవుతున్నటువంటి ఈ ప్రిన్సిపాల్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళను విధుల నుంచి తొలగించాలని చెప్పి మరి మేము కోరుతా ఉన్నాం. నా పేరు అంగడి కుమార్, నేను పీడీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది? ఇప్పటికీ కూడా మన రుక్మాపూర్ లో కావచ్చు, కొన్ని ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తరచూ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వెంటనే సంబంధించిన శాఖ అధికారులు, సంబంధించిన శాఖ మంత్రి గారికి కానీ ఇలాంటి కారణాలు, ఇలాంటి విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ సంబంధించిన వాళ్ళ పైన కట్టుదిట్టమైన ఒక సంబంధించిన ఒక కట్టుదిట్టమైన యాక్షన్ చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మేము విద్యార్థి సంఘ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారి జీవితాలు ఒక మొక్క దశలోనే ఈరోజు తుడిచిపోతున్నాయి. కాబట్టి వారి ప్రాణాలు వారు ఎంతో ఆశలు పెట్టుకొని చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద మానసికంగా వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నటువంటి మన అధ్యాపకుల పైన ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా వారి పైన తీవ్ర ఒక కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి వారి ఉద్యోగాలకు తీసివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా విద్యార్థులు తరచూ ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ఆపడానికి కనీసము ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని దీని మీద పూర్తి విచారణ చేసి ఇంకొకసారి పునరావృతం కాకుండా ఈ అక్షితకు న్యాయం జరిగేంత వరకు మేము పీడీఎస్ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. అలాగే ఆ ప్రిన్సిపాల్ పైన, ఆ హౌస్ మాస్టర్ పైన, ఆ సంబంధించిన ఎవరైతే బెస్ట్ అచీవ్మెంట్ బుక్ లో పేరు ఎవరైతే నమోదు చేస్తారో వాళ్ళ ముగ్గురు పైన క్రిమినల్ కేసులు చేసి వాళ్ళని జైలుకి పంపాలని చెప్పి పంపితేనే ఆ అక్షితకు ఈ రోజు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నా. నా పేరు అంగడి కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. సచిన్, ఒకటి కాదు, రెండు కాదు, ఇంటర్ పరీక్షలు, 10th పరీక్షలు పరీక్షలు వస్తున్నాయంటే చాలు ఇట్లాంటి సంఘటన. ఒక్కసారి ఆ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నించండి. ఎందుకంటే ఆఖరిగా ఎప్పుడు మాట్లాడారు, ఎటువంటి మాటలు, ముఖ్యంగా కస్తూర్బా హాస్టల్కి సంబంధించి ఎవరి గురించైనా తను చెప్పడం జరిగిందా? నా గతంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని పేరెంట్స్తో చెప్పడం జరిగిందా, లేదా కుటుంబ సభ్యులతో పంచుకుందా? తను ఆఖరిగా ఏమని చెప్పింది వాళ్ళతో? ఇప్పుడే మనతో వాళ్ళ అభిప్రాయం పంచుకున్నారు సచిన్. ఎందుకంటే 4 రోజుల క్రితమే వారు మాట్లాడినటువంటి ఘటనలో ఏమని మాట్లాడింది మరొకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమని మాట్లాడింది, ఏం చెప్పింది? ఏమైనా బాధ ఉంది, ఇబ్బంది ఉందని చెప్పింది?
బాధ నేను చెప్పలేదు, వాళ్ళ మమ్మీతో మాట్లాడింది. నేను వాళ్ళ మమ్మీకి ఇచ్చిన ఫోను, డ్రెస్సులు తీసుకొని రమ్మని చెప్పింది. సెకండ్ శనివారం వస్తాం అని చెప్పినాం. ఇవి జిలేబీ అది పల్లి పట్టీలు అవి ఇవి విటమిన్స్ తిండి తీసుకురా, నాకు కొంచెం ఆరోగ్యంగా కొంచెం అని అన్నది. అంతే తప్ప నేను మంచిగా ఉన్నా డాడీ అన్నది. అంతే, నా తప్ప మనం రూపాయి కష్టం చేసుకున్న బిడ్డలను నా కష్టం చేశాను కదా, నేను వాళ్ళను చదివిస్తున్నాను. నేను రోజు కూలి చేస్తాను, ఆ బిడ్డలకు బుక్క వస్తుంది, ఆ బిడ్డలు. సచిన్, వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే వీకెండ్ వచ్చిందంటే చాలు, తల్లిదండ్రులు వస్తారు, అవుటింగ్ తీసుకెళ్తారు, తనకు కావాల్సినటువంటివన్నీ కూడా తీసుకొస్తారు అనేటువంటి క్రమంలో విద్యార్థులు అందరూ కూడా హాస్టల్లో, ముఖ్యంగా హాస్టల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూసేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అయితే ఈ క్రమంలోనే వచ్చే సెకండ్ సాటర్డే మీరు రండి, అమ్మ నాన్న మీరు రండి, వచ్చేటప్పుడు నాకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకురండి, నేను బాగానే ఉన్నాను, బాగానే చదువుతున్నాను అంది. అయితే ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ లో చూస్తే ఒక్కసారి పరిశీలిస్తే, ఈ కామర్స్ చదువు నాతో కావట్లేదు, నేను ఉండడం వేస్ట్, మార్కులు తక్కువ వచ్చాయి, నాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈ చదువులు ఈ బతుకు నాకు వద్దు అనేటువంటి విధంగా లేఖ రాసినట్టుగా మనకు సమాచారం అందింది. ఆ లేఖ అందింది. ఈ క్రమంలో అసలు విచారణ జరపాలి, దోషులు ఎవరు కఠినంగా శిక్షించాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజ్ పోతున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ప్రైవేట్ లో అయితే సరే మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒత్తిడి విద్యార్థుల మీద తరచూ ఉంటూనే ఉంది. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శాంతినగర్ లో ఉన్నటువంటి కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్నప్పుడు వారికి వారే పరీక్షలు నిర్వహించారు. అయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కరికులంలో లేదు, ఇది షెడ్యూల్లో లేదు, అయినప్పటికీ కూడా వారు నిర్వహించడం వల్లనే, వారు మందలించడం వల్లనే ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడింది. కాబట్టి ఇట్లాంటి చర్యలు మళ్ళీ తీసుకుంటేనే పునరావృతం కావు, రిపీట్ కాదు, ఎవరు కూడా ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే చదివే జీవితం కాదు, జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే అని ఎన్నిసార్లు ఎవరు చెప్పినా కానీ ఇట్లాంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రతి విద్యాలయంలో కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఒక సైకియాట్రిస్ట్ ఉండాలి. ముఖ్యంగా పరీక్షలు, ఎగ్జామ్ అంటేనే ఒక ఫోబియోగా మారింది. ఎగ్జామ్స్ ఫోబియో లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా కానీ చర్యలు తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో అది అక్కడ పరిస్థితి. కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్లో కస్తూర్బా కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం అక్కడ కలకలం రేపింది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో ఉరేసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అక్షిత ఆత్మహత్యకు పాల్పడింది.